అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఒక చిన్న చందమామ కథ చదువుకుందామా? చాలా చిన్నది. చిట్టి కథల్లోకి మనం చాలా రోజులైంది కదా చిట్టి కథలు చదువుకొని. ఇది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. దీనివల్ల మనకి ఎంతో ఆరోగ్యం కూడా కలుగుతుందన్నమాట. వెంకటాచార్యులు అనే ఆయుర్వేద వైద్యుడు తన గ్రామంలో బతకలేక భార్యతో సహా పట్టణం చేరి ఒక ధనికుడి ఇంట చిన్న భాగం అద్దెకు తీసుకొని ఇల్లిల్లు తిరిగి మందులు అమ్ముతూ ఏదో విధంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు అతనితో భార్య, ఏమండి, మనం పల్లెలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఒకటిగానే ఉన్నది. ఇంటాయన చూడండి, ప్రతి రాత్రి పెరుగు ఉంటే కానీ భోజనం చేయడు అన్నది. ఈ వైద్యుడు అన్నాడు, ఇంకేం, త్వరలోనే నీ చెవులకు దుద్దులు చేయిస్తాలే, కమ్మలు చేయిస్తాలే అన్నాడు వైద్యుడు భోజనాల గదికి ఇల్లు గలవారి గదికి మధ్య గోడ మాత్రమే అడ్డం. ఒక రాత్రి ఇల్లు గల ఆయన తన భార్యతో, పెరుగులోకి కాస్త లవణం పట్టుకురా అనడం వైద్యుడి చెవిన పడింది. లవణం అంటే తెలుసా పిల్లలు? ఉప్పుని సాల్ట్ని లవణం అంటారు. ఇంకేం, నీ కమ్మ అంటే దుద్దు ఒకటి పోయిందే అన్నాడు వైద్యుడు మెల్లిగా భార్యతో. మరో రోజు రాత్రి ఇల్లు గలవాడు, అబ్బా, పెరుగు చాలా పుల్లగా ఉంది, కాస్త సొంఠి పొడి పట్టుకురా అన్నాడు భార్యని. వైద్యుడు తన భార్యతో ఇలా చెప్పాడు, నీ రెండో దుద్దు కూడా, రెండో కమ్మ కూడా, చెవికి పెట్టుకునే కమ్మ కూడా పోయిందే అన్నాడు వైద్యుడు భార్యతో. ఆమెకేమీ అర్థం కాలే. భర్త చెప్పాడు ఇలాగా, రాత్రిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇల్లు గల ఆయనకు రోగం వస్తే డబ్బు సంపాదించి నీ చెవులకు కమ్మలు కొందామనుకున్నాను, కానీ పెరుగుకు లవణం అంటే సాల్ట్, ఉప్పు సగం విరుగుడు. లవణం వేసుకుంటే, ఉప్పు వేసుకుంటే దానిలో ఉన్న దోషం పోతుంది, పెరుగు తినచ్చు చక్కగా. సొంఠి పొడి పూర్తిగా విరుగుడు. ఆ రహస్యం తెలిసినవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే, పెరుగులో ఏం వేసుకుంటే రోగం రాదు అనే విషయం తెలిసిన వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా. అది ఇందులో ఉన్న మూల కారణం. మనం రోజు రాత్రి పెరుగు వేసుకోవచ్చు. ఏమేమి వేసుకొని తినాలి? కొద్దిగా శొంఠి పొడి, కొద్దిగా సాల్ట్ అంటే రుచికి ఉప్పు, ఈ రెండు వేసుకొని కనుక తిన్నారనుకోండి, మనకి ఏ రోగాలు రావు. అందరికీ నచ్చిందా ఈ కథ? మీరు అందరూ పాటించాలి. ఈ పెరుగులో చక్కగా రోజు రాత్రిపూట ఉప్పు, కొద్దిగా శొంఠి పొడి వేసుకొని తినడం అనేది మనం తెలుసుకుంటే, మన పాత రోజుల్లో అందరూ అలా తినేవాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అవన్నీ చేయట్లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా నేర్చుకోండి పిల్లలు, బంగారు తల్లులు, తండ్రులు. వెరీ